హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్కారం. సార్ పాస్టర్ ప్రవీణ్ మృతి తర్వాత ఒకవైపు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, మరోవైపు ఏమో క్రిస్టియన్ సంఘాలన్నీ కూడా ఆందోళన వ్యక్తం చేయడం చూస్తూ ఉన్నాం. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు పాస్టర్ ప్రవీణ్ మదర్ మరియమ్మకు సంబంధించిన ఒక ఆడియో లీక్ అయింది. ఆశా వర్కర్తో మాట్లాడిందని చెప్తున్నారు. మరి ఆడియోలో ఏముంది, దానికి సంబంధించి ఏమి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్? ఒక మరియమ్మ తల్లి, ఆమె పేరు ప్రవీణ్ పగడాల తల్లి మరియమ్మ. ఒక ఆడియో లీక్ అయింది. యాక్చువల్గా ఏంటంటే ప్రవీణ్ పగడాల ఫ్యామిలీ మెంబర్స్ మెల్లమెల్లగా వచ్చి బయటికి మాట్లాడుతున్నారు. ఫస్ట్లో అయితే ఆయన భార్య జెసికా కావచ్చు, వాళ్ళ పాప కావచ్చు, దాని తర్వాత వాళ్ళ చెల్లెలు శ్రీదేవి కూడా ఎక్కువ మాట్లాడింది. దాని తర్వాత వాళ్ళ అక్క కూడా మాట్లాడింది. వాళ్ళ బ్రదర్ కూడా నిన్న ఈవినింగ్ ఒక వీడియో రిలీజ్ చేశారు, కిరణ్ పగడాలు. సో వాళ్ళు ఏంటంటే ఈ మధ్యకాలంలో ప్రవీణ్ పగడాల మీద వస్తున్న ఈ నాకు తెలిసి ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎవరి మీద కూడా ఇన్ని రోజుల పాటు ఇంత విస్తృతంగా ప్రోగా కానీ నెగిటివ్గా కానీ రావడం అనేది జరగలేదు మనకి. ఎందుకంటే దానికి ఒక కారణం ఏంటంటే ఇతను క్రిస్టియన్ పాస్టర్ కావడము, అతని వీడియోలు ఆల్రెడీ వేల వీడియోలు ఉండడము, అతను కొత్తగా మిగతా క్రిస్టియన్ పాస్టర్లకి ఇతనికి తేడా ఏంటంటే ఇతను అపాలజిస్ట్ అనే ఒక ట్రెడిషన్ క్రిస్టియానిటీలో, అంటే డిబేట్ల ద్వారా మతాన్ని గురించి చెప్పుకోవడం, ఇతర మతాల లోపాలని ఎత్తి చూపడం, ఆ ఇతర మతాల పెద్దలతో డిబేట్లోకి వెళ్ళడం, చర్చలోకి వెళ్ళడం, ఇవన్నీ అపాలజిస్టులు ఎప్పటి నుంచో చేసేవాడు. ఆ మార్గాన్ని ఇతను ఎన్నుకున్నాడు. కొంత చదువుకున్నాడు ఇతను, కొంత పురాణాలు కావచ్చు, ఖురాన్ కావచ్చు, ఇవన్నీ కూడా చదువుకున్నాడు. దానివల్ల చాలామంది హిందూ ప్రతినిధులతో కూడా ఇతను రక్షణ టీవీ కావచ్చు, మిగతా కొన్ని టీవీల ఛానళ్ళల్లో ఇతను డిబేట్లు చేయడం, ఆ రకంగా ఇతను బాగా ఒక సర్కిల్లో బాగా పాపులర్ అయి ఉండడం ఒకటైతే, ఇతని మరణం అనుమానాస్పదంగా అనిపించడం, 11:42 యాక్సిడెంట్ జరగడం, అది ఆ టైంలో ఏదైనా ఎవరైనా కొట్టి చంపేస్తారు. ఎందుకంటే తనకి ఆల్రెడీ 1 month ముందు ఒక పోస్ట్ పెట్టాడు, నన్ను చంపేయాలని ఆల్రెడీ ఇది ఫత్వా జారీ అయింది అనేది కూడా పెట్టాడు. నిజానికి చాలామంది పాస్టర్లకి థ్రెట్ ఉంటుంది. ఇవాళ థ్రెట్ అనేవి అందరూ ఇస్తుంటారు. మనకు కూడా మన ఛానల్లో కూడా కింద కామెంట్లలో వేసేస్తాం రా, అది నువ్వు దొరికే ఉంటాయి అయిపోయి ఇలాగ పెడుతుంటారు. అదేమంటే కామెంట్లు పెట్టడం అంత ఈజీ కాబట్టి అలా పెడతారు. నిజంగా వేసేస్తారని కాదు, వాళ్ళకి ధైర్యం అందరికీ ఉండదు. సో కానీ చాలామంది ఏముందంటే ఆల్రెడీ కత్తి మహేష్ లాంటి వాళ్ళు చనిపోవడం, ఇక్కడ కూడా 2 పాస్టర్లు యాక్సిడెంట్కి గురి కావడం, దీని వెనక ఏదన్నా ఉందా, యాక్సిడెంట్లు చేసి చంపేస్తున్నారా అనే డౌట్లు కొంతమందిలో ఉండడం, ఈ నేపథ్యంలో ప్రవీణ్ ఈ చనిపోయిన పద్ధతి ఇవన్నీ చూస్తే చాలామందికి అనుమానాలు వచ్చాయి. దీన్ని వైసీపీ వాళ్ళు కూడా ఉపయోగించుకున్నారు. అంతవరకు బాగానే ఉంది. అప్పుడు ఫ్యామిలీ మెంబర్స్ కూడా డౌట్లు ఎక్స్ప్రెస్ చేశాడు. వాళ్ళ చెల్లెలు కూడా అక్కడ కొవ్వూరు టోల్గేట్ దగ్గర చిన్నగా వెళ్తున్న అది మా అన్న కాదని ఆమె చెప్పింది. మా కాళ్ళు అంత పెద్దవిగా ఉండవు, అందవు, మా అన్నకి పొట్టలేదు, అవన్నీ ఆమె కూడా చెప్పింది. ఎప్పుడైతే ఫ్యామిలీ మెంబర్సే ఇతను మా ప్రవీణ్ కాదు అక్కడ ఉన్నది అనేసరికి ఒక కొత్త నెరేటివ్ వచ్చింది. అంటే ఈయన ఎక్కడో పట్టుకొని చంపేసి ఆయన గెటప్లో వేరే వాళ్ళని పెట్టి చేశారని. ఆ తర్వాత ఏలూరులో వైన్ షాప్లో ఇతని మందు కొనుక్కుంటున్నాడు, బకార్డీ రమ్ము, ఆ విజువల్ వచ్చేసరికి అది కూడా మా అన్న కాదని వాళ్ళు అనడం, మా అన్నకి అలాంటి అలవాటు లేదనడం, జనం కూడా ఇది వేరే ఫేస్ని ఒక దాన్ని చూపించి ఇతను ఒరిజినల్గా అక్కడ ఉన్నది ఈయన కాదని చెప్పడం, ఇలాగా కొత్త నెరేటివ్ వచ్చేసి ఇది హత్యే అని నిరూపించడానికి ఎక్కువ మంది ట్రై చేయడం అనేది, అంటే ఆత్మహత్య యాక్సిడెంట్ పక్కన పెడితే ఈ విజువల్స్లో ఉన్నది ప్రవీణ్ కాదు అనేది ఆ నెరేటివ్ ఎక్కువ బయటికి జనాలకి వెళ్ళిపోయింది. సో ఈ నేపథ్యంలో ఆపోజిట్గా తెలుగుదేశం మీడియా రంగంలో దిగి ఇతను ఒక తాగుబోతూ బండి నడపడానికి కుదరకుండా పోయినా కూడా ఇతను బండి నడుపుతున్నాడు, అనేక తప్పులు చేశాడు. తాగడం తప్పు కాదు, కానీ తాగి డ్రైవింగ్ చేయడం, 2 సార్లు పడినా కూడా అక్కడ ఉన్న వాళ్ళు వారించి వెళ్ళొద్దు మీరు, ఇలాగా హెడ్లైట్ పగిలిపోయిందని చెప్పినా కూడా వెళ్ళడం, ఇవన్నీ అతను చేసిన తప్పులు అన్న యాంగిల్లో అది నిజమా అబద్ధం అనేది పక్కన పెడితే ఇది తీసుకొచ్చారు. దీంతో హిందూ మత పెద్దలు కావచ్చు, కొంతమంది హిందూ సపోర్టర్సు, హిందుత్వవాదులు రంగంలో దిగి ఇతన్ని బ్యాడ్గా ప్రచారం చేయడం వాళ్ళు మొదలుపెట్టారు. ఇది వాళ్ళ ఫ్యామిలీకి చాలా ఇబ్బందికరంగా మారింది. ఎందుకంటే
ఆల్రెడీ చనిపోయారు. అతను పెద్ద ఏజ్ కాదు, 45 ఏళ్ళ వయసు. సో ఆ ఏజ్లో చనిపోతే కుటుంబానికి ఎంత బాధ ఉంటుందో తెలుసు మనకి. సో అందువల్ల వాళ్ళు ఆల్రెడీ చనిపోయిన బాధలో ఉంటే అతన్ని ఒక బ్యాడ్ లైట్లో చూడాల్సి రావడం, ఫోన్లు రావడం, ఈ వీడియోలు వాళ్ళకి లింకులు పెట్టడం, ఇవన్నీ వాళ్ళకి బాధని రెట్టింపు చేశాయి. ఎప్పుడైనా తమ కొడుకు కావచ్చు, తండ్రి కావచ్చు, భర్త కావచ్చు, వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళ గురించి మంచిగా తలుచుకొని వాళ్ళు ఆనందపడే పరిస్థితి లేకుండా ఒక బ్యాడ్ ఇవన్నీ వచ్చేసరికి వాళ్ళ మీద బాగా ప్రెజర్ పెరిగింది. సో దీనివల్ల వాళ్ళందరూ కూడా అప్పీల్ చేయడం మొదలుపెట్టారు. మొన్న జెసికా కూడా మాట్లాడింది, ఇట్లా మా భర్త గురించి మీరు దయచేసి సైలెంట్గా ఉండండి, ప్రచారం చేయకండి, గవర్నమెంట్ని విచారణ జరిపి నిజానిజాలు పెట్టే వరకు సైలెంట్గా ఉండండి, మాకు గవర్నమెంట్ మీద నమ్మకం ఉంది అనేది ఆమె అన్నది. దాని తర్వాత వాళ్ళ తమ్ముడు కిరణ్ పగడాల అతను ఇదే మాట చెప్పాడు. దీన్ని దయచేసి కమ్యూనల్గానో రాజకీయంగానో వాడుకోవద్దని కూడా ఆయన అన్నాడు. ఎందుకంటే అక్కడ ఇప్పుడు కమ్యూనల్గానూ గొడవలు అవుతున్నాయి, తర్వాత ఏమో పొలిటికల్గా కూడా ఇది వైసీపీ తెలుగుదేశం మధ్య ఇష్యూ లాగా మారిపోయింది. సో ఈ యాంగిల్లో ఇప్పుడు మరియమ్మ అంటే వీళ్ళ తల్లి ఆడియో కాల్ లీక్ అయింది. అది ఆశా వర్కర్, కడపలో ఉండే ఆశా వర్కర్ ఒక మహిళ, ఆమె పేరు దేవి, ఆమె మరియమ్మకు కాల్ చేసింది. నిజానికి మరియమ్మ ఈ ఆడియోలో ఏమీ మాట్లాడట్లేదు. మరియమ్మ ఏంటంటే దాంట్లో మనకు తెలిసిన విషయం ఏంటంటే గత 10 రోజుల నుంచి మరియమ్మ తీవ్ర జ్వరంతో బాధలో ఉంది. కన్న కొడుకు ఆ ఏజ్లో చనిపోయినప్పుడు కన్న తల్లికి ఎలా ఉంటుందో అందరికీ అర్థమవుతుంది. దీనివల్ల ఆ ఆడియో బయట రావడం వల్ల మనకు తెలిసింది ఏంటంటే మరియమ్మ అనే తల్లి పేరు మరియమ్మ అని, ఆమె చాలా తీవ్ర దుఃఖంలో ఉందని, ఆమె పరామర్శించడానికి కూడా ఎవరి కాల్స్ తీయట్లేదని. బట్ ఈ ఆశా వర్కరు ఆమెతో బలవంతంగా మాట్లాడి ఆమె కొంత ఊరట కలిగించడానికి ఈమె మాట్లాడుతున్నట్టుగా అర్థమవుతుంది. ఆ నేపథ్యంలో ఆశా వర్కర్ ఏం చెప్తుందంటే 10 రోజులకు ముందు, అంటే ఆయన చనిపోకముందు నాకు బాగలేదంటే కూడా వచ్చి చూసి వెళ్ళాడు, అంత మంచివాడు, నేను జీర్ణించుకోలేకపోయినాను, నువ్వెంత బాధపడుతున్నావు, నేను పరామర్శిద్దాం అనుకున్నాను అని ఇంకెవరో కూడా మాట్లాడతారంటే ఈమె వద్దులే అని చెప్తుంది, నాకు మాట్లాడే ఇది లేదు అని చెప్తుంది. ఖచ్చితంగా ఒక్కొక్కసారి ఏంటంటే గ్రీఫ్ ఉన్నప్పుడు వాళ్ళని అలా కాసేపు వదిలేయడం కూడా ఇంపార్టెంట్. ఎవరంటే వాళ్ళు వెళ్ళి డిస్టర్బ్ చేస్తే కూడా అది ఎక్కువ అవుతుంది. ఆ యాంగిల్ మనకు తెలుస్తుంది. దీన్ని కూడా కొన్ని ఛానల్స్ ఏంటంటే ఏదో బ్రేకింగ్ న్యూస్ లాగా వేసి మరియమ్మ ఆడియో కాల్ లీక్ అని ఏదో బ్రేకింగ్ లాగా బ్యాక్గ్రౌండ్ స్కోర్ వేసి అరుస్తున్నారు. నిజానికి ఆమె ప్రైవసీని మనం గౌరవించాలి. ఆమె దుఃఖించే సమయాన్ని ఆమెకి ఇవ్వాలి తప్ప వాళ్ళని కూడా డిస్టర్బ్ చేసి వాళ్ళని కూడా బయటికి లాగి గందరగోళపరచడం అనేది కరెక్ట్ కాదు. ఆల్రెడీ వాళ్ళ కుటుంబం ఇబ్బందుల్లో ఉంది, వాళ్ళ కుటుంబం ఒక గ్రీఫ్లో ఉంది. గ్రీఫ్ ఉన్నప్పుడు వాళ్ళని రెస్పెక్ట్ చేయడం ఇంపార్టెంట్, వాళ్ళ ప్రైవసీని చేయడం ఇంపార్టెంట్. కాకపోతే ఇప్పుడున్న పొలిటికల్ కానీ ఈ మీడియా వాతావరణం కానీ ఏమైందంటే వ్యక్తులకి ప్రైవేట్ లైఫ్ లేకుండా, ప్రైవసీ లేకుండా చేసేసింది. మామూలు వ్యక్తులకే ప్రైవసీ ఉండట్లేదు, ఇంకా పాపులర్ సెలబ్రిటీలకి అయితే అసలు ఉండదు. వాళ్ళ చావైనా, వాళ్ళ ఇంకే కార్యక్రమం అయినా కూడా, పెళ్ళైనా చావైనా ఇంకొకటైనా, అదేదో పాట ఉంది కదా మనకి బాలచంద్ర ఆకలి రాజ్యంలో, చావు కూడా పెళ్ళి లాంటి బరదర్ అని. అలాగా ఇప్పుడు ఏమైపోయిందంటే చావు కూడా ఒక ఛానల్స్కి కావచ్చు, మీడియాకి కావచ్చు, ఒక సెలబ్రేషన్ లాగా, ఒక పండగలాగా వీళ్ళు చేసుకోవడం అనేది పెరిగింది. ఎందుకంటే దాని నుంచి బతికే పరిస్థితి ఛానల్స్కి కానీ లేకపోతే సోషల్ మీడియాకి కానీ ఉంది. దీన్ని పొలిటికల్గా ఉపయోగించుకోవడం కూడా ఉంది. ఈ నేపథ్యం ఉంది. ఆల్రెడీ పాస్టర్లకి, హిందుత్వవాదులు కొంతమందికి గొడవలు ఉన్నాయి. ఛానల్స్లో ఒకరి మీద ఒకరు దుమ్మెత్తి పోసుకోవడం ఉంది. ఒక అభద్రత భావం కూడా మైనారిటీలో జనరల్గా ఉంది, క్రిస్టియానిటీలో కూడా ఉంది. దీని నేపథ్యంలో నుంచి చూశారు. ఈ కాంటెక్స్ట్లో మరియమ్మ నిజానికి ఆమె ఆడియో కాల్ లీక్ అనేది ఉంది, కానీ మరి ఈ దేవి అనే ఆవిడే ఇచ్చుండాలి కాలు. ఎందుకంటే మరియమ్మ నుంచి అయితే వచ్చి ఉండదు, లేదా వేరే పద్ధతిలో ఏమన్నా టెక్నాలజికల్ లాగారో తెలియదు. ఏదేమైనా వాళ్ళ ప్రైవసీకి మనం భంగం కలిగించకుండా ఉండడం ఇంపార్టెంట్. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.